హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఒక టేస్ట్‌కరమైన చికెన్ తీసుకొచ్చానండి. ఈ చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం నాటుకోడికి దగ్గరగా ఉంటుంది. అంతకంటే టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఈ చికెన్‌తో వచ్చిన చిక్కల్లో ఒకటేనండి. ముక్కలు చాలా తక్కువ ఉంటాయి. బొక్కలు ఎక్కువ ఉంటాయి. పిల్లలు మాత్రం తినేటందుకు ఇష్టపడరు. కాకపోతే పెద్దవాళ్ళు చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. అయితే ఈ చికెన్ మనం రెగ్యులర్‌గా తెచ్చుకున్న చికెన్ అని కాకుండా షాప్‌కెళ్ళి జుట్టు కోడి అంటే ఇస్తారండి. ఫారం కోడి అని కూడా అంటారు. ఆ కోడిని కట్ చేసేటప్పుడు మనకు అందులో ఎగ్ పార్ట్ అని ఉంటది. అంటే గుడ్ల సేరు విడిగా ఇస్తారు. ఇలా చికెన్ విడిగా కొట్టిస్తారు. అయితే అవి విడివిడిగా తెచ్చి కడిగి విడివిడి గిన్నెల్లో వేసుకోవాలండి. రెండొక అందులో కలపొద్దు. విడివిడిగా కడిగి పక్కన ఉంచుకొని ఇలా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి మంచిగా పోపు పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకొని సాల్ట్ వేసి ఒకసారి కలిపి క్యాప్ పెట్టేసేయాలి. 5 నిమిషాలకి ఈ ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోతాయి. అలా మగ్గిన తర్వాత మనకు కర్రీకి ఏర్పడ కాస్త పసుపు, అల్లం పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని, కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి క్యాప్ పెట్టేసి 10 నిమిషాలకు చూస్తే అందులోంచి కాస్త వాటర్ వస్తాయి గదా! రెగ్యులర్‌గా చేసుకునే చికెన్‌లో కాస్త ఎక్కువే వాటర్ వస్తాయి కాకపోతే, ఈ చికెన్‌లో మాత్రం కాస్త తక్కువనే వస్తాయండి. అలా తక్కువ వాటర్ ఉన్నప్పుడు మాత్రమే మనకు టేస్ట్‌కి ఏర్పడే ఉప్పు, కారం వేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటేనే ఈ వాటర్ మొత్తం ఇనికి ముక్కలకు ఉప్పు, కారం చాలా బాగా పడుతుంది. టేస్టీగా అనిపిస్తుంది. ఇలా ఒకసారి కలిపి క్యాప్ పెట్టేసుకుంటే మనకు ఏరిపోతుందండి. పక్కనున్న స్టవ్ పైన ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేడి చేసుకోవాలి. మంచిగా మరగనివ్వాలి. అలా వాటర్ మరిగే లోపున ఇలా చికెన్ గూడా మంచిగా చిటపటలాడుతూ ఉంటుంది గదా! నీరంతా ఇనికి ఉప్పు, కారం ముక్కకు పట్టి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇలా వేడి చేసుకున్న వాటర్ చికెన్‌లో వేసుకొని మరొక్కసారి కలిపి క్యాప్ పెట్టేసుకోవాలండి. ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల ఈ చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది. ఎప్పట్లా నార్మల్‌గా వాటర్ పోస్తే మాత్రం ఈ చికెన్ అస్సలు ఉడకదు. నమలటందుకు మాత్రం పనులు పోతాయి. అందుకని ఇలా కాస్త వేడి నీళ్ళు పోస్తే చాలా మెత్తగా ఉడికిపోతుంది. టేస్ట్ గూడా అంతే బావుంటుంది. అయితే ఇలా వాటర్ పోసి క్యాప్ పెట్టేసి ఉడికేటప్పుడు మాత్రమే ఇప్పుడు మనం ఎగ్ పార్ట్ అన్నా గదా! గుడ్ల సేరు, ఆ గుడ్ల సేరు ఈ కర్రీలో వేసి అస్సలు కదపకుండా క్యాప్ పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఈ గుడ్ల సేరు ఏమాత్రం విచ్చిపోయినా అందులోంచి సొన బయటకొచ్చి కర్రీ మొత్తం నీచు నీచు వాసనొస్తుంది. చాలా చిక్కగా పడిపోతుంది. అస్సలు టేస్ట్ ఉండదు. అందుకని ఇలా ఒకసారి ఎగ్స్ వేసి క్యాప్ పెట్టేసి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత క్యాప్ తీసి పైనుంచి ఇలా మసాలాలు వేసుకొని నిదానంగా ఈ కర్రీ మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలిపేటప్పుడు మనకు ఆ నీలాలు ఏమాత్రం ఇచ్చిపోయినా కూడా అస్సలు టేస్ట్ ఉండదు. కూరంతా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అలా నిదానంగా కలుపుకొని మరొక 10 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత క్యాప్ తీసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. కూర కూడా మంచిగా చికెన్ గ్రేవీ రెడీ అవుతుంది. నీలాలు ఏమాత్రం చినగకుండా దేనికది చాలా నీట్‌గా ఉన్నాయి గదా! చివరిలో టేస్ట్ చూసుకొని మనకు టేస్ట్‌కి ఏర్పడా సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని ఇలా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్ట్‌కరమైన చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఈ చికెన్ కర్రీకి ముఖ్యంగా మనకు కాస్త సూప్ ఉంటేనే చాలా టేస్ట్ బాగా తెలుస్తుందండి. ఎందుకంటే ఇది మరీ ఫ్రైలా చేసుకుంటే కూడా అంత పెద్దగా తెలియదండి టేస్ట్. రెగ్యులర్‌గా చేసుకునే చికెన్ మనం ఫ్రైలా చేసుకున్నది చాలా బావుంటుంది గానీ ఇది కాస్త బొక్కలు ఎక్కువుండి, ముక్కలు తక్కువ ఉంటాయి గాబట్టి, కాస్త సూప్‌తో తింటేనే చాలా బాగా తెలుస్తుంది టేస్టు. మీరు గూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇంతసేపు మీ సమయాన్ని మా వీడియో కోసం కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి చాలా 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 థాంక్స్ అండి.